నమస్తే అండి, నేను మీ బోను శ్రీను. మీ అందరికీ కూడా రేషన్ బియ్యం కోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. మీలో చాలామంది రేషన్ బియ్యం తేగానే వంట చేసుకుంటారనమాట. చేసేయడం వల్ల ఏమవుతుందంటే అన్నం జావ అయిపోవడం కానీ, మెత్తగా ఉండడం కానీ, జిగురు ఉండడం కానీ ఇలా జరుగుతుంటుంది. అలా చేయకూడదు అనమాట. మీ రేషన్ బియ్యం రాగానే ఇలా మూటలు కట్టేసుకోనండి. ఏ నెలకైనా పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండి. ఒక 2 నెలలు 3 నెలలు పక్కన పెట్టేసుకొని వంట చేసుకున్నాం అనుకోండి, అన్నం చాలా బాగుంటుంది అనమాట. అంటే ఎలా చేయాలని చెప్పి మీలో చాలామంది ఉంటారు. సరే దగ్గర ఇది చూసారు కదండి, ఇది మార్చి నెలకు సంబంధించిన బియ్యం మూట అనమాట అండి. ఇది కూడా చూడండి, ఇది ఏప్రిల్ నెలకు సంబంధించిన బియ్యం మూట అనమాట. చూసారు కదండి, ఆల్రెడీ మేము ఫిబ్రవరి నెలకు సంబంధించిన బియ్యం మూట అండి. మేము డబ్బాలు వేసుకొని ఆ బియ్యం వాడుకుంటాం అనమాట. అలాగే మార్చి ఏప్రిల్ కూడా ఇలా మూటలు కట్టుకున్నాం. కాబట్టి తర్వాత మే నెల వచ్చిందనుకోండి, ఆ మే నెల కూడా నేను మూట కట్టేసి దానికి ఒక స్టిక్కర్ కొట్టేస్తాను అనమాట. ఇలాగా స్టిక్కర్ కొట్టేసి పక్కన పెట్టేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే మార్చి నెల బియ్యం ఉన్నాయి కదండి, ఈ బియ్యం తీసి వాడుకుంటాం అనమాట. అయితే నా దగ్గర ఏమవుతుందంటే ఒక నెల 2 నెలలు కూడా నిల్వ ఉంటాయి అనమాట. నిల్వ ఉండడం వల్ల తర్వాత వండుకుంటే మనకు అన్నం చాలా బాగుంటుంది అనమాట. పొడుపులు ఆడుతుంటుంది. మీలో చాలామంది అనొచ్చు, అన్న బియ్యం నిల పెట్టడం వల్ల పురుగు పట్టేస్తుంది కదా, చాలా ఇబ్బంది కదా అనొచ్చు. పురుగు పట్టకుండా మనం వాడొచ్చు అనమాట. అది ఎలా అనుకుంటున్నారు, బియ్యం మూట కట్టేటప్పుడు అండి మీ ఇంటి పక్కన యాపాకు ఉంటుంది కదండి, యాప చెట్టు ఆకు, ఆ ఆకు నిద్ర కలిపేసేసి మూట కట్టేయండి. కట్టేయడం వల్ల అది 5 నెలలైనా పర్లేదు, 10 నెలలైనా పర్లేదు, పురుగు పట్టదనమాట. పెంకు పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏం పట్టదనమాట. అలా సంవత్సరమైనా మనకు నిల్వ ఉంటుంది అనమాట. కాబట్టి అండి మనం యాపాకు వేసి మూటలు కట్టి పక్కన పెట్టుకోవడం వల్ల మనకు వచ్చి నష్టమేం లేదనమాట అండి. అలా పెట్టుకోవడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది అంతే. అది మీకు అర్థమైంది అనుకుంటానండి. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట అండి. కాబట్టి ఈ వీడియో 10 మందికి కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.